హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 75. పల్లవి నేల మీద పగిలిపోయిన తన ఫోన్ చూస్తూ తన గుండె కూడా అలాగే ముక్కలైపోయిందని అనుకుంది. ఆమె గుండెల్లోని చేదు దాదాపు ఆమెను ముంచెత్తింది. ఆమె ప్రశ్నించింది, మరి నన్నెందుకు ఇక్కడ బంధించాలి అనుకుంటున్నావు? నా కడుపులో ఉన్న బిడ్డ నీది కానప్పుడు మనం విడాకులు తీసుకుని ఎవరిద్దరు వారు చూసుకోలేమా? రాహుల్ పళ్ళు కొరుకుతూ పిడికిలి గట్టిగా బిగించాడు. పల్లవి, నేను నిన్ను ఏమీ చేయనని అంత నమ్మకమా నీకు? అందుకే నన్ను మోసం చేసేంత ధైర్యం చేశావా? నిజానికి రాహుల్ ఎందుకంత కోపంగా ఉన్నాడో పల్లవికి అర్థం కాలేదు. అతని దృష్టిలో ఆమె ఏమీ కాదా? అతను తనను ప్రేమిస్తున్నాడని కూడా ఆమెకి ఎప్పుడూ అనిపించలేదు. వాళ్ళు విడాకులు తీసుకుంటే అతనికి మంచిదే కదా. అప్పుడు అతను తను నిజంగా ప్రేమించిన వ్యక్తితో చట్టబద్ధంగా కలిసి ఉండొచ్చు. ఇక ఈ అపవాదు విషయానికి వస్తే ప్రజలకు తెలియకుండా దాన్ని సులభంగా కప్పిపుచ్చగలడు. అన్నిటికీ మించి అతను హైదరాబాద్ లో ఒక ప్రముఖ వ్యక్తి. మరి అతను ఆమెను ఎందుకు వదిలిపెట్టడం లేదు? ఆమెను ఎందుకు హింసించాలి? రాహుల్తో తలపడడం వలన తనకేం ప్రయోజనం లేదని పల్లవికి తెలుసు. కాబట్టి ఆమె తనను తాను శాంతపరచుకోవడానికని ప్రయత్నించి, రాహుల్, మనం విడాకుల కోసం కావ్య ఎదురు చూస్తుందని మన ఇద్దరికి తెలుసు కదా. మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి నేను మీ కోరికను నెరవేరుస్తాను. కంగారు పడుకు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు విడాకులకు ఒప్పుకుంటే చాలు, నేను నా బిడ్డతో కలిసి హైదరాబాద్ విడిచి వెళ్ళిపోతాను. నా జీవితంలో మళ్ళీ మీ కంట పడనని ప్రమాణం చేస్తున్నాను అంది. ఈ మాట విన్న రాహుల్కి ఆమె అన్ని ముందే అనుకుందని అనిపించింది. అది అతన్ని మరింత కోపానికి గురి చేసింది. అతను తన వేలు కొనలతో ఆమె పెదవులను గట్టిగా రుద్దుతూ ఆ చిరాకు తెప్పించి ఎర్రటి రక్తాన్ని తుడిచేశాడు. ఆ తర్వాత హేళనగా నవ్వాడు. అంటే విడాకులు తీసుకుని నీ ప్రియుడితో సంతోషాలతో జీవించాలి అనుకుంటున్నావు అన్నమాట. సరే, చూద్దాం. నేను వాడుకున్న ఆడదాన్ని వాడు క్షేమంగా తీసుకెళ్లగలడో లేదో. ఆ మాట చెప్పిన తర్వాత రాహుల్ పల్లవి ముందే ఒక ఫోన్ కాల్ చేశాడు. అతను ఆజ్ఞాపించాడు, ధ్రువ బ్రూక్స్ గురించి మొత్తం సమాచారం కొనుక్కోండి. అతను ఏటీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగి. గత సంవత్సరంలో అతని రికార్డులన్నీ నాకు కావాలి. తర్వాత ఒకరిని పెట్టి 24 గంటలు అతన్ని ఫాలో అవ్వమని అనుసరించండి. అతను హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనే వీల్లేదు. ఈ మాటలు వినగానే పల్లవి గుండెల్లోని భయం మొదలైంది. విడాకులకు రాహుల్ని ఒప్పించడానికి ఆమె అతనికి కోపం తెప్పించి రెచ్చగొట్టింది కావాలని. ఆమె లక్ష్యం అదొకటి. తన పక్కదోవ పట్టడం గురించి ఎలాంటి ఆధారాలు అతనికి దొరకవని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. జరగని దాని గురించి ఆధారాలు ఎలా దొరుకుతాయి? రాహుల్ ఒక అహంకారి. అందుకే తన కడుపులో పెరుగుతున్నది పరాయివాడు బిడ్డ అని చెప్తే అతను అస్సలు తట్టుకోలేడని ఆమెకు తెలుసు. ఆ కారణంతోనే అతనికి చికాకు పెట్టి విడాకుల నిర్ణయం తీసుకునేలా చెయ్యాలి అనుకుంది పల్లవి. రాహుల్ కేవలం తనతోనే వ్యవహరిస్తాడని పల్లవి అనుకుంది. కానీ అతను తన కోపాన్ని ధ్రువ మీదకు మళ్లిస్తాడని ఆమె ఊహించలేదు. అందుకే రాహుల్, ఈ బిడ్డకు ధ్రువకి ఏ సంబంధం లేదు. దయచేసి సంబంధం లేని వాళ్ళని ఇందులోకి లాగకండి అని అంది. అయితే రాహుల్ ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. వెను తిరిగి నేరుగా వెళ్ళిపోయాడు. అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన పల్లవి కంగారుతో ఉక్కిరిబిక్కిరైపోయింది. రాహుల్ గురించి ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు అతను కోపంతో రగిలిపోతున్నాడు. ధ్రువకి ఎలాంటి దారుణమైన హాని తలపెడతాడోనని ఊహించుకోవడానికి ఆమెకు భయంగా ఉంది. శాంతి నిలయం నుండి రాహుల్ నేరుగా బార్కి వెళ్ళాడు. అతను అక్కడికి చేరుకునేసరికి మోహన్ ఒక వైన్ సీసా తెరిచి ఉంచాడు. రాహుల్ ఒక గ్లాస్ తీసుకుని వైన్ పోయమని మోహన్ కు సైగ చేశాడు. తర్వాత ఒక మాట కూడా మాట్లాడకుండా వరుసగా 3 గ్లాసులు తాగేశాడు. గ్లాస్ కింద పెట్టిన తర్వాత రాహుల్ మోహన్ వైపుకి చూసి, నా టాబ్లెట్లు ఎక్కడా అని అడిగాడు. మోహన్ ఒక మందుల పెట్టిన రాహుల్ వైపుకి విసిరాడు. దాన్ని పట్టుకున్న రాహుల్ ఏమాత్రం ఆలోచించకుండా తెరిచాడు. ఒక మాత్ర వేసుకుని నోట్లో వేసుకుని వైన్తో మింగాడు. మోహన్ కనుబొమ్మలు ముడిచి రాహుల్ వైపుకి చూశాడు. ఒరే, ఏమైందిరా నీకు? నీకు తెలుసా, నువ్వు ఇప్పటిదాకా బతికి ఉండడమే ఒక అద్భుతం రా. అయితే రాహుల్ మోహన్ మాటలను పట్టించుకోలేదు. బదులుగా, నీ దగ్గర ఈ మందు ఒక పెట్టె మాత్రమే ఉందా అని అడిగాడు. మోహన్ కనుబొమ్మలను పైకెత్తాడు ఆశ్చర్యంగా. ఒరే, ఆ మందులు నేనేమీ తయారు చేయట్లేదు. అవును, నా దగ్గర ఇంకా చాలా పెట్టెలు ఉన్నాయి, కానీ అవన్నీ నీకు ఇవ్వలేను. నువ్వు ఈ మందుల వాడకాన్ని అదుపులో ఉంచుకోవటం నీకు చాలా ఇంపార్టెంట్. ఇది నీ తీవ్రమైన మానసిక రుగ్మతను నయం చేసినప్పటికీ మోతాదుకు మించి తీసుకుంటే నిన్ను చంపేస్తుంది. అర్థమైందా? మోహన్ చెప్పింది నిజం.
గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ తీవ్రమైన మానసిక బాధతో బాధపడుతున్నాడు. జబ్బు తిరగబెట్టినప్పుడు అతను చాలా భయంకరంగా ప్రవర్తించేవాడు. కానీ దురదృష్టవశాత్తు దేశ చికిత్సలు అతనిపై ఏమీ పనిచేయలేదు. అందుకే మోహన్ ఇతర చికిత్సల కోసం వెతికాడు. అప్పుడు అతనికి బెంగళూరులో ఒక ప్రొఫెసర్ గురించి తెలిసింది. ఆయన దగ్గర ఈ మందు ఉంది. ఇది మానసిక రుగ్మతను నయం చేయడంలో సహాయపడుతుంది. అయితే దీనికి ఒక లోపం ఉంది. దీన్ని ఎక్కువగా తీసుకోవటం రోగి ఆరోగ్యానికి హానికరం. రాహుల్ పల్లవిలు పెళ్లి అయినప్పటి నుండి రాహుల్ కి జబ్బు మళ్ళీ తిరగబడలేదు. అందుకే అతను ఆ మందులు వాడడం ఆపేశాడు. ఇప్పుడు రాహుల్ మళ్ళీ అవి అడుగుతున్నాడు అంటే అది మంచి సూచన కాదని మోహన్ కి తెలుసు. ఈసారి జబ్బు తిరగబెడితే అది మునుపటి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అంతేకాక రాహుల్ ఇలా కొనసాగితే మందుల సహాయంతో కూడా అతను తనను అదుపు చేసుకోలేడు. రాహుల్ ఏమీ మాట్లాడలేదు. కనుబొమ్మలు ముడిచి మౌనంగా కూర్చున్నాడు. ఈసారి మోహన్ ధైర్యం చేసి రాహుల్ అసలు ఏం జరిగిందో నాకు చెప్పు. 2 ఏళ్లకు పైగా నీకు జబ్బు తిరగబట్టలేదు, మరి ఏమైంది ఈసారి? ఎందుకని ఇంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. ఈ మాట వెనుకనే రాహుల్కి మరింత చిరాకు వేసి తన టైం లాగి వదులు చేసుకున్నాడు. మోహన్ మళ్ళీ అడిగాడు, దీనికి పల్లవికి ఏమైనా సంబంధం ఉందా? రాహుల్ అసాధారణ ప్రవర్తన చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. రాహుల్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. పనిలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. నిజానికి అతను ఎప్పుడు ప్రశాంతంగా వివేకంతో ఉంటాడు. కానీ ఆడవాళ్ళ విషయానికి వస్తే అతను తరచుగా తన నిబ్బరాన్ని కోల్పోతాడు. కానీ రాహుల్ చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరిలో పల్లవి అదృష్టవంతురాలు. ఎందుకంటే పల్లవిపై చూపినంత శ్రద్ధ రాహుల్ ఇతర ఆడవాళ్లపై చూపడం మోహన్ అసలు ఎప్పుడు చూడలేదు. మోహన్ చేతిలోని వైన్ గ్లాస్ తో ఆడుకుంటూ రాహుల్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే రాహుల్ మౌనంగా ఉన్నాడు, ఏమీ చెప్పట్లేదు. దాంతో అతనే కొనసాగించాడు. పల్లవి వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని, ఆశ్రమంలో పెద్ద గొడవ జరిగిందని విన్నాను. నిజం చెప్పాలి అంటే ఆమెకు అన్యాయం జరిగిందని నేను నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆమెకు నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు అక్కడ లేవు. బదులుగా నువ్వు ఖచ్చితంగా కావ్యతోనే ఉన్నావు. పల్లవి వాళ్ళ అమ్మమ్మ మరణం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి రాహుల్ గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్లు అనిపించేది. అతను తన పలచని పెదాలను బిగించాడు. ఈసారి అతను చివరికి నోరు విప్పాడు. నాది తప్పేనని నాకు తెలుసు మోహన్. ఈ విషయంలో పల్లవిని తలుచుకుంటే అతని గుండె నొప్పిగా అనిపించింది. ఆమె పట్ల అతను చాలా బాధపడ్డాడు, కృంగిపోయాడు. కానీ తను ఆమెను బాధ పెట్టాడు కాబట్టి ఆమె తనను మోసం చేయటానికి అది ఒక సాకు అవుతుందా? మోహన్ మళ్ళీ మాట్లాడ్డాడు. పల్లవి భావోద్వేగాలకు లోనవటం సహజమే. ఆడవారు భావోద్వేగానికి గురవుతారు. వారిని బుజ్జగించాలి, ప్రేమగా మాట్లాడాలి. కాబట్టి నువ్వు కోపాడకుండా నీ కోపాన్ని అదుపులో పెట్టుకుని ఆమెను బుజ్జగించాలి. పైగా నీ మూడు బాగోలేనప్పుడు చిన్న విషయానికే నీ జబ్బు లక్షణాలు తీవ్రమవుతున్నాయి. నువ్వు మంచి మాటలు చెప్పలేకపోతే కనీసం కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండు. లేకపోతే నువ్వు దయనీయంగా మిగిలిపోతావు. అప్పుడు నన్ను హెచ్చరించలేదని నిందించొద్దు. వైన్ గ్లాసుపై రాహుల్ పట్టు బిగించి మందు ప్రభావం చూపినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అతను చాలా తేలికగా అనిపిస్తుంది. ఈ సమయంలో అతను మరింత వివేకంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను అన్ని విషయాలను కలిపి చూస్తే ఏదో తేడాగా అనిపించింది. అందుకే అతను మోహన్ వైపుకు చూసి, హాస్పిటల్ వారు పరీక్ష ఫలితాల విషయంలో పొరపాటు చేసే అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు రాహుల్. నార్మల్ గా అయితే అలా జరగదు, కానీ కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. ఏదేమైనా ఒక యంత్రం కూడా 100% ఖచ్చితంగా ఉండదు కదా. మరి ప్రెగ్నెంట్ నిర్ధారణ టెస్ట్ల సంగతి ఏంటి? వాటి ఫలితాలు 100% ఖచ్చితంగా ఉంటాయా? మోహన్ కళ్ళు ఒకసారిగా మెరిశాయి. అతను ఉత్సాహంగా అడిగాడు, పల్లవి ప్రెగ్నెంటా? అయితే రాహుల్ అతని ప్రశ్నను పట్టించుకోకుండా మళ్ళీ అడిగాడు, హాస్పిటల్ వాళ్ళు వాటి విషయంలో పొరపాట్లు చేసే అవకాశం ఉందా? అలా అనుకోను, కానీ నెలసరి సరిగ్గా రాని ఆడవాళ్లకు గర్భం దాల్చిన తేదీ ఖచ్చితంగా ఉండకపోవచ్చు. పల్లవి చిన్నప్పుడు అనుకోకుండా నీటిలో పడిపోయింది. దానివల్ల మీకు నెలసరి నొప్పితో పాటు నెలసరి కూడా సరిగ్గా రాదు. మోహన్ వివరణ విన్న తర్వాతే రాహుల్కి ఈ విషయం గుర్తొచ్చింది. ఆమె నిజంగా 15 వారాల ప్రెగ్నెంట్ అయితే అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా బాగుంది. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతేకాక ఆమెకు నెలసరి ఉన్న రోజులు తప్ప దాదాపు ప్రతిరోజు వాళ్ళు ఉండేవారు. అకస్మాత్తుగా వాళ్ళు కలిసిన ప్రతిసారి ఆమె కళ్ళలోని స్వచ్ఛత, ఆమె ఆకర్షణీయమైన రూపం, అతని కింద నలుగుతూ ఆమె చేసే ప్రేమ రాహుల్కి గుర్తొచ్చాయి.
ఇది అతన్ని గ్రహించేలా చేసింది. అతను విదేశాల్లో వ్యాపార పర్యటన మీద ఉన్నప్పుడు ఆమె అకస్మాత్తుగా తనను మోసం చేయడానికి ఎలాంటి కారణం లేదని, పైగా అతను బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన వెంటనే వాళ్ళు కలిసిన రాత్రి గుర్తొచ్చింది. ఆమె మరే ఇతర అబ్బాయితోనూ కలవలేదని అతనికి తెలుసు. ఆ రోజు ఆమెకు సురక్షితమైన రోజులన్నీ అతనికి గుర్తొచ్చాయి. అందుకే అతను ఎలాంటివి కూడా వాడలేదు. వాళ్ళు చాలా సార్లు ఉన్నారు. అందువల్ల పల్లవి కేవలం అతన్ని చికాకు పెట్టడానికి ఆ మాటలు చెప్పి ఉండాలి. కానీ ఆమె ఎలాంటి మాటలు ఎందుకు చెప్పాలి? ఆమెకు నిజంగా అతనిపై ప్రేమ పోయిందా? కేవలం అతను ఆమె అమ్మమ్మను చివరిసారి చూడటానికి రాలేకపోయినందుక? రాహుల్ ఎంతగా ఆలోచిస్తే అతని తల అంతగా నొప్పి పుట్టింది. అతనికి తెలియకుండానే అతను సోఫా మీద నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో కూడా, పల్లవి, నువ్వు నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఏ కారణం చేతనైనా నువ్వు నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదు అని కలవరించాడు. రాహుల్ని చూసి మోహన్ నిట్టూర్చాడు. తర్వాత కైలాష్ కి ఫోన్ చేసి రాహుల్ని తీసుకువెళ్ళమని చెప్పాడు. రాహుల్ కారులో ఉన్నప్పుడు మేల్కొన్నాడు. అతను ఒక హోటల్ కు తీసుకువెళ్ళమని కైలాష్ కు చెప్పాడు. తనని మద్య మత్తులో ఉన్నందున వెళ్ళాకు తిరిగి వెళ్తే ఏదైనా అవివేకమైన పని చేస్తానేమోనని భయపడ్డాడు రాహుల్. మరుసటి రోజు ఆర్తి ఒక రకమైన భయంతో నిద్రలేచింది. ప్రార్థనా మందిరం నుండి తిరిగి వచ్చినప్పటి నుండి ఆమె బాధగా ఉంది. అంతకంటే దారుణంగా వసుంధర తీవ్రంగా గాయపడింది. ఆమెను ఒక అంబులెన్స్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మంచం మీద ఉంది. ఆర్తి, వసుంధర ఈ విషయాన్ని ఆర్తి తండ్రికి ముందు తెలియచేశారు. కానీ అతను తన పనిలో ఎంత తీరిక లేకుండా ఉన్నాడు అంటే వారిని పూర్తిగా విస్మరించాడు. పైగా అతను ఇప్పుడు విక్రమ్ కుటుంబంపై ఆధారపడి ఉన్నాడు. అలాంటి చిన్న విషయం కోసం విక్రమ్ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్లే ప్రసక్తే లేదు. అందులో చిక్కుకున్నది తన సొంత కుటుంబ సభ్యులైనా సరే. ఈ సమయంలో ఆర్తి వంగి వసుంధర చెవిలో గుసగుసలాడింది. కొన్ని రోజులైంది. రాహుల్ దాని గురించి మర్చిపోయి ఉంటాడు కదా? వసుంధర తలూపింది. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు అంతా బాగానే ఉండుంటుంది. ఆ వెధవ నన్ను ప్రార్థన మందిరం నుండి కూడా బయటికి గెంటేశాడు. నేను అతను అంత చూస్తాను. అతను నాతో అంత అమర్యాదగా ఎలా ప్రవర్తించగలడు? ఆర్తి వసుంధర వైపుకు చూసింది. నీకు చేతనైతే మంచి భర్తను ఎందుకు వెతుక్కోలేదు? అలా అయితే నేను ఎప్పుడు ఇతరుల చేతిలో అవమానపడాల్సిన అవసరం ఉండేదే కాదు. నువ్వెందుకు పనికిరావు? మొదట ఒక జాదూగడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఒక అమ్మాయిలోని పట్టుకున్నావు. అతనికి 60 ఏళ్ళు వచ్చినా ఇంకా మత్తు మందులు తీసుకుంటూ ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు. వసుంధర ఆర్తి వైపుకు కళ్ళు తిప్పింది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ జాదూగడు నా మాజీ భర్త. ఆ అమ్మాయిలు నా ప్రస్తుత భర్త. వాళ్ళు నీ కూడా తండ్రి లాంటి వాళ్ళే. కాబట్టి పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నా సవతి తండ్రి వయసు దాదాపు మా తాతయ్య వయసు ఉంటుంది. నేను అతన్ని నాన్న అని పిలవాలని నువ్వు ఇంకా కోరుకుంటున్నావా? వసుంధర నిట్టూర్చి, మంచివాడిని వెతుక్కునేంత వయసు నాకు లేదు. నువ్వు యవ్వనంగా అందంగా ఉన్నావు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయిని వెతుక్కోవాలి. అయితే అతని నేపథ్యం రావుగారి కుటుంబం కంటే తక్కువగా ఉండకూడదు. పోయినసారి విందులో కలిసిన ఆ యువకుడి సంగతి ఏంటి? అతనితో బాగా మాట్లాడ్డావా? అతను ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చినట్టున్నాడు. నువ్వు ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు. అర్థమైందా? అంది. ఆర్తి నవ్వి, అమ్మా, కంగారు పడకు. అతనికి నేను నచ్చానని నాకు తెలుసు. తొందరలోనే అతను నా ప్రేమలో పడతాడని నాకు నమ్మకం ఉంది అంది. అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. తలుపుని ఎవరో తన్ని తెరవడంతో వసుంధర, ఆర్తి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. లోపలికి వచ్చింది ఆర్తి సవతి తండ్రి జగపతి. జగపతి తప్ప తనకు ఆధారపడేవారు ఎవరూ లేరని తెలిసిన ఆర్తి మంచి కూతుర్లా నటించింది. ఆమె లేచి అతను వద్దకు నడుచుకుంటూ వెళ్లి నవ్వుతూ అడిగింది, నానా, అమ్మని చూడ్డానికి వచ్చారా? కానీ అనుకోకుండా గదిలో 2 గట్టి చెంపదెబ్బల శబ్దాలు వినిపించాయి. జగపతి ఆర్తిని బలంగా కుట్టాడు. ఆ దెబ్బకు ఆర్తి నేల మీద పడిపోయింది. ఆమె ఒక పన్ను కూడా ఊడింది. ఆర్తి ముఖం ఎర్రగా వాచిపోయింది. నోటి మూల నుండి రక్తం వచ్చింది. ఆమె చెంపను పట్టుకుని బాధగా అడిగింది, నాన్న, నన్ను ఎందుకు కుట్టారు? జగపతి ముక్కు చీదాడు. ఇది నీకు చిన్న గుణపాఠం మాత్రమే. నీ సామాన్లు సర్దుకుని ఇప్పుడే నా ఇంట్లో నుంచి బయటకు పో. ఆర్తిని కొట్టడం చూసిన వసుంధర ఆమెపై జాలితో అనారోగ్యంగా నటించడం మానేసింది. ఆమె మంచం మీద నుండి తూకి, ఏమైంది జగపతి? తిరిగి రాగానే నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావు? నేను రావుగారి కుటుంబ సభ్యురాలనని మర్చిపోయావా అని అరిచింది. ఇది వసుంధర మామూలుగా వాడే జిత్తు. జగపతితో గొడవ పడిన ప్రతిసారి అతన్ని అణచివేయడానికి రావు కుటుంబం పేరును వాడుకునేది. జగపతి కంపెనీ రావు కుటుంబం కంటే పెద్దది కాదు. కొన్ని ప్రాజెక్టుల కోసం అతను రావు కుటుంబం మీద ఆధారపడేవాడు. కానీ ఈసారి వసుంధర జిత్తు పనిచేసినట్టు లేదు.
జగపతి తన కాలు ఎత్తి వసుంధరను తన్నాడు. వసుంధర సిద్ధంగా లేదు. ఫలితంగా ఆమెను తన్నడంతో ఆమె శరీరం గోడకు బలంగా తగిలింది. ఆమె పాత గాయం ఇంకా మానలేదు. ఇప్పుడు ఆమెకు మరో గాయం తగిలింది. వసుంధర నొప్పితో గట్టిగా ఏడ్చింది. జగపతి వసుంధరపై ఏమాత్రం జాడ లేదని చూసిన ఆర్తి నానా మీకేమైంది అని అరిచింది. కానీ అకస్మాత్తుగా జగపతి ఆర్తి ముఖంపై గట్టిగా కొట్టి ఆమెపై వార్తాపత్రికల కట్టను విసిరాడు. చూడు నువ్వేం చేశావో, నువ్వెంత పరువు తీసే పని చేశావో అని ఏడ్చాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.